రాహుల్ గాంధీకి బిగ్ షాక్. ఆలయంలోకి నిరాకరణ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు అసోం ముఖ్యమంత్రిపైన రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు. నిన్న ఉదయం బటాద్రవాథాన్ అంటే సత్రం ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం, మేమేం నేరం చేశాం, ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు? మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు, కేవలం పూజలు చేసి వెళతాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి అంటూ అధికారులను నిలదీశారు రాహుల్ గాంధీ. ఆ ఘటన తర్వాత నాగోలో స్థానిక నేతలు కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారు. మరోవైపు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెప్పేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే నిన్న ప్రాణ ప్రతిష్ఠ వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆలయ కమిటీ చేసిందని చెబుతున్నారు. బటాద్రవథాన్ ఆలయం 15వ శతాబ్దం సన్యాసి అసోం సంఘ సంస్కర్త అయిన శ్రీమంత శంకర్దేవ్ జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఇదిలా ఉంటే బటాద్రవథాన్కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని, ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని, రూటు మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్ని కోరారు. మరోవైపు అసోంలో ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ దేశవ్యాప్త నిరసనలకు అటు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.